వెంకటరమణ గోవిందా ఏదున్నా ఈ విధంగా ఈ రోజు నీచమైన లడ్ల విషయంలో ఇద్దరు కూడా స్పందించినారు కాబట్టి భగవంతుడు వీళ్ళిద్దరిని కూడా వదిలే పరిస్థితి లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక పద్ధతిలో నడిచేవాడు. ఎప్పుడు కూడా ఏదైనా పొరపాటు జరగకుండా ఉండాలని చెప్పేసి అందరు అధికారులు కూడా చెప్పేసి ఏదున్నా కూడా ఏ విధంగా కూడా నాకు చెడ్డ పేరు రారాదు, ఏదున్నా ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకి మంచి లడ్లు అందించాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆయన అన్ని విధాలుగా ముందుకు పోయినారు. కానీ ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గమనించారు. బాగా ఏం చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఏదున్నా కూడా ఎవరు నమ్మలే. ఎందుకంటే లోపల ఉన్న ఎవరైతే లడ్లు తయారు చేస్తారో వాళ్ళు తెలిసిపోతారు. అది ఏదున్నా ఇదేమో ఆవుకు కలిపినారా, లేకపోతే పందికు కలిపినారా, లేకపోతే చేప నూనె కలిపినారని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తారు ల్యాబ్ లో. ఈ ల్యాబ్ లో కాదు, లోపల చేసే లడ్లు తయారు చేసే వాళ్లే. ఆ విధంగా లక్ష లడ్లు అయోధ్యకు పంపించాలని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారంటే మన ఎన్ని లడ్లు పోయినా ఏదైనా కల్తీ ఉందా? ఏదున్నా ప్రజల మనోభావాలు దెబ్బతీసేదానికి అన్ని కూడా కుతంత్రాలు ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి నింద మోపాల. మతమా మన మతం కాదు, క్రిస్టియన్ కాబట్టి ఆయనకుండే అభిమానాన్ని, ప్రజల్లో ఉన్న బలాన్ని, ఆయనకుంటే ఆకర్షణ తట్టుకోలేక చంద్రబాబు నాయుడు నిబంధన చేస్తారు. ఎందుకంటే లోకేష్ గాని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి. అప్పుడు అంతవరకు ఆయన నిద్రపోయే పరిస్థితిలో లేదు. ఏదున్నా ఇప్పుడు అధికారాన్ని ఇప్పుడే ముఖ్యమంత్రి చేయమని ఇంట్లో ప్రెజర్ చేస్తా ఉన్న పరిస్థితి కూడా కనపడతా ఉందని చెప్పేసి మామూలుగా ప్రచారం అవుతా ఉంది. ఎందుకంటే ఆయన 4-5 రోజులు కనపడకుండా పోతాడు. ఎక్కడికి పోయినారో ఎవరికి తెలియదు, ఎవరెవరు పోతున్నారో తెలియదు. ఏదున్నా కూడా ఇవన్నీ కూడా బయట ఆలోచన చేసేది ఏమంటే ప్రెజర్ అయిపోయింది, లోకేష్ ముఖ్యమంత్రి చేయాలని చెప్పి. ఉగాది కూడా చేస్తారేమో తెలియదు. కానీ ఏదున్నా నువ్వు ఎవరినన్నా చేసుకో, నీ అధికార పార్టీ ఉంది కాబట్టి నువ్వు ఎవరు చేసుకున్నా మాకు అభ్యంతరే. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మాత్రమే నేను ఇటు పలుకుతా ఉన్నాము. ఏదున్నా భగవంతుడు మంచి బుద్ధిని ఇవ్వాలా. ఇంకా 75 ఏళ్ళు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారికి, ఆరోగ్యాన్ని ఇవ్వాలా. మేము కూడా కోరుకుంటాం ఆరోగ్యంగా ఉండాలా, ఇట్లా దుష్ప్రచారాలు చేయకుండా మంచి బుద్ధిని ఇవ్వాలా, రాష్ట్ర పరిపాలన బాగుండాలని చెప్పేసి మీరు కోరుకుంటాం. కానీ మీరు ఈ విధంగా ఈ రోజు పరిపాలనతో పాటు అన్ని రకాలుగా అబద్ధాలతో అధికారంలోకి వచ్చి